మనకు సినిమా అంటే కథ కాదు, మనకు సినిమా అంటే రక్షణ. అందుకే మన హీరో కేవలం ఒక పాత్ర కాదు, అతను ఆశ, అతను నమ్మకం, చివరికి దేవుడు. కానీ ఒక ప్రశ్న ఉంది, భారతీయ సినిమాలో హీరో ఎందుకు దేవుడయ్యాడు? ఇది అభిమానుల పిచ్చేనా, లేదా మన చరిత్ర మనల్ని అలా తీర్చిదిద్దిందా? 100 ఏళ్ల క్రితం భారతదేశం ఎలా ఉండేది? పేదరికం, అణచివేత, కులం, వర్గం, బ్రిటిష్ పాలన. సాధారణ మనిషికి న్యాయం అడిగే గొంతు లేదు, ఎదిరించే శక్తి లేదు. అప్పుడు ప్రజలకు కావాల్సింది వినోదం కాదు, రక్షకుడు. సినిమా ఆ ఖాళీని నింపింది. ఒక వ్యక్తి వచ్చి అన్యాయాన్ని ఎదిరించాడు, బలహీనుడి తరపున నిలబడ్డాడు, చెడును ఓడించాడు. అతను హీరో అయ్యాడు. హీరో కాదు, మనల్ని కాపాడే దేవుడయ్యాడు. భారతీయ హీరోలు ఎందుకు దేవుడిలా ఉంటారో అర్థం కావాలంటే మన పురాణాలను చూడాలి. రాముడు, కృష్ణుడు, అర్జునుడు వాళ్ళు దేవుళ్ళు మాత్రమే కాదు, కథానాయకులు. వాళ్ళకి శత్రువులు ఉన్నారు, సంక్షోభాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి. కానీ చివరికి ధర్మం గెలిచింది. మన మెదడు ఈ కథలతోనే పెరిగింది. అందుకే మనం హీరోను చూస్తే ఒక కథానాయకుడిగా కాదు, ఒక ధర్మ రక్షకుడిగా చూస్తాం. తెలుగు, తమిళ్, హిందీ ప్రారంభ సినిమాలు అన్నీ పురాణ కథలే. హీరో అంటే సూపర్ పవర్ ఉన్నవాడు కాదు, హీరో అంటే ధర్మం తెలిసినవాడు. అతను పడిపోతాడు, బాధపడతాడు, కానీ చివరికి గెలుస్తాడు. ప్రేక్షకుడు తను చేయలేనిది ఈ మనిషి చేస్తున్నాడు అని భావించాడు. అక్కడే హీరో ప్రేక్షకుడికి మధ్య భావోద్వేగ బంధం మొదలైంది. తరువాత కాలం మారింది, కథలు మారాయి, కానీ ఒక విషయం మారలేదు, హీరోకి వచ్చే స్పందన. ఒక నటుడు పదే పదే అదే రక్షక పాత్ర పోషిస్తే ప్రేక్షకుడి మెదడులో పాత్ర మరియు నటుడు కలిసిపోతారు. అప్పుడే హీరో దేవుడవుతాడు. అతని డైలాగ్ మన జీవిత సూత్రం అవుతుంది, అతని విజయం మన విజయం అవుతుంది. అక్కడే స్టార్ పుట్టాడు. స్టార్ కాదు, ఆరాధ్యుడు. హాలీవుడ్లో ఎందుకు హీరోలు దేవుళ్ళు కారు? ఎందుకంటే అక్కడ వ్యవస్థలపై నమ్మకం ఉంది. కోర్టులు, పోలీస్ సిస్టము. మన దగ్గర వ్యవస్థలు చాలాసార్లు విఫలమయ్యాయి. అందుకే మనకు వ్యక్తి మీద నమ్మకం పెరిగింది. ఒకడు రావాలి, అన్నీ మార్చాలి, అది సినిమానే చేసింది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఇది ఎక్కువైందా అని. అవును, కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో మర్చిపోకూడదు. హీరో ఆరాధన ఫ్యాన్ వార్ కాదు, అది నిరాశలో పుట్టిన ఆశ. కానీ ఇక్కడ ఒక ప్రమాదం ఉంది. హీరో దేవుడైతే మనమే బలహీనులమవుతాం. సినిమా మనకు ధైర్యం ఇచ్చింది, అది నిజం. కానీ మన జీవితాన్ని మనమే నడపాలి. హీరో తెర మీద దేవుడై ఉండొచ్చు, కానీ బయట జీవితంలో మనమే హీరోలు కావాలి. భారతీయ సినిమాలో హీరో దేవుడయ్యాడు, కానీ భారతీయ మనిషి ఎప్పుడూ తనలోని దేవుణ్ణి వెతుక్కున్నాడు. ఇది భారతీయ సినిమా కథలో ఒక అధ్యాయం మాత్రమే. మిగతావి తర్వాత మాట్లాడుకుందాం.